అక్రమంగా వలసలను ప్రోత్సహించే ఏజెంట్లకు డబ్బు ఇస్తే పనామా, మెక్సికో అడవుల మీదుగా అమెరికాకు తీసుకెళ్తారు. కానీ ఇలా వెళ్లటం పెద్ద సవాలే. దట్టమైన అడవిలో ప్రాణాంతకమైన జంతువుల మధ్య అమెరికా పోలీసుల కంటబడకుండా, సైన్యంకి దొరకకుండా ప్రయాణించాల్సి ఉంటుంది. ఎక్కడి నుండి ఎలా వెళ్తారు, ఎవరు వస్తారు అని అనుకోవచ్చు. గోర్పురా అనేది హర్యానాలో ఒక చిన్న గ్రామం. అక్కడికి వారికి అమెరికా వెళ్లాలనేది ఒక పెద్ద రంగుల కల. ఆ గ్రామానికి చెందిన 150 మంది అమెరికా వెళ్లారు. వారిలో దాదాపు 80 మంది విజయవంతంగా గాడిద మార్గంలో అమెరికాకి చేరుకున్నారు. అయితే ఆ ఊరిలో గాడిద మార్గం గురించి తరచూ మాట్లాడుకుంటారు. అమెరికాకు వెళ్లే దొడ్డిదారి పేరే డాంకీ రూటు లేదా గాడిద మార్గం అంటారు. ఇలా అమెరికా వెళ్లే వాళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అమెరికా వెళ్లాలంటే టూరిస్ట్ వీసా లేదా స్టూడెంట్ వీసా మీద వెళ్ళాలి. లేకుంటే అక్కడ ఏదైనా కంపెనీలో జాబ్ వస్తే వాళ్లే మనకు వీసా అరేంజ్ చేస్తారు. కానీ ఇవి ఏవి అంత సులభం కాదు, ఖర్చుతో కూడుకున్నవి. కానీ 15 లక్షలు ఇస్తే దొడ్డిదారిన అమెరికాకు చేర్చుతారు. అదే డాంకీ రూట్. దీనికి ఏజెంట్లు పక్కా ప్లానింగ్ ఉంటుంది. అమెరికా, భారత్ మధ్య సముద్రం మీదుగా 8313 మైళ్లు దూరం. ఇంత దూరం దొడ్డి మార్గంలో ఎలా ప్రయాణిస్తారు? గాడిద మార్గం ఎందుకంత ప్రమాదం అంటే ప్రాణాలకు తెగించిన ప్రయాణం ఉంటుంది. అందులో సినిమా రేంజ్ ట్విస్టులు కూడా ఉంటాయి. ఫస్ట్ అమెరికా చేర్చడానికి ఏజెంట్ తో మాట్లాడుకున్న డబ్బులు కడితే ఏజెంట్లు ఇండియా నుండి మెక్సికోకి తీసుకెళ్తారు. పనామా అడవుల్లో వదులుతారు. అక్కడి నుంచి మొదలవుతుంది అసలు కథ. అడుగడుగునా గండాలే. భయంకరమైన దట్టమైన అడవుల్లో కొండలు దాటి వెళ్లాలి. కొంత దూరం పడవలో, తర్వాత కాలినడకన ప్రయాణించాల్సి ఉంటుంది. అడుగడుగున ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉన్నా అడవిలో ప్రయాణం చేస్తుంటే ఒక టెరఫిక్ థ్రిల్లర్ మూవీ చూసినంత ఫీలింగ్ కలుగుతుంది. పర్వతాలు, చిత్తడి నేలలు, ప్రమాదకరమైన జంతువులు, దారి దోపిడీలు. అమెరికా పోలీసులు ప్రతిదీ ఒక పరీక్షే. తినడానికి తిండి ఉండదు. లగేజ్ బ్యాగ్ లో బిస్కెట్లు, కొన్ని పప్పులు, బట్టలు తీసుకెళ్లాలి. ఎక్కడో ఒక చోట ఆగి తిని మళ్లీ నడక ప్రారంభించాలి. ఇలా పనామా తర్వాత మరో 3 దేశాలు దాటాలి. నికరాగ్వా, గ్వాటెమలా, తర్వాత చివరకు మెక్సికో. మెక్సికోకి చేరుకోగానే అక్కడ తాత్కాలికంగా శిబిరంలో 20 రోజులు ఉండాలి. ఆ తర్వాత అమెరికా చేరుకోవటానికి అడవి బాట పట్టాలి. పోలీసులను తప్పించుకుంటూ దట్టమైన అడవులు, కాలువల గుండా అమెరికా ఫారెస్ట్ అధికారులు, సైన్యం కంటపడకుండా దాక్కుంటూ అమెరికా చేరుకోవాలి. ఇదే గాడిద మార్గం. పలకడానికి చిన్న పదమైనా ప్రయాణం పెద్ద సవాలే.